కదిలేది కదిలించేది, మారేది మార్పించేది కావాలి నవకవనానికని శ్రీశ్రీ అన్నట్లుగా ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయడానికి ప్రకృతి ధ్వంసమవుతున్న స్థితిని చూస్తూ ఉండలేని చూస్తూ ఉన్న కబోదుల్లాగా ఉండకుండా మొత్తం ప్రజల్ని, యూత్ని, స్టూడెంట్స్ని చైతన్యం చేయడానికి కదిలిన ఒక ప్రజాకవి, ప్రకృతి కవి జయరాజు, ప్రజాశాస్త్రవేత్త రమేష్ వీళ్ళందరి నేతృత్వంలో ఒక 33 రోజుల పాటు సోమశిలలో ప్రారంభమై 27 తారీఖు జనవరి ప్రారంభమై 28 రేపు హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముగించబోతా ఉంది. ఆ సభకి మీరందరూ యూత్ స్టూడెంట్స్ చాలా కదిలి రావాలని, అలాగే టీపీటీఎల్ఎఫ్ అంటే తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ టీచర్స్ లెక్చరర్స్ కూడా చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అట్లాగే ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ కూడా పాల్గొన్నాయి. వాళ్ళందరూ రావాలని విజ్ఞానవేత్తలు కూడా పాల్గొన్నారు. అట్లాగే అనేక మంది కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం 5 గంటలకి జరుగుతూ ఉన్న ముగింపు సభకి అందరికీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.